హే గాయ్స్, మనం ఇప్పుడు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. సో ఎటు చూసినా మొత్తం గ్రీన్ గ్రీన్ గ్రీన్. నేచర్ లవర్స్కి అయితే ఈ ప్లేస్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ కూడా ఉందండి. అండ్ టికెట్ కాస్ట్లు అయితే ఇలా ఉన్నాయి. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్నపిల్లలకైతే 30 రూపాయలు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫారెస్ట్ లాగానే ఉంటుంది. ఫారెస్ట్ లాగా ఏంటి, ఇక్కడ చాలా మెడిసినల్ వాల్యూ ప్లాంట్స్ కానీ రకరకాల ప్లాంట్స్ని అయితే మీరు చూడొచ్చు. సో నేను ఇంకా ముందు ముందు ఈ వీడియోలో చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను మొత్తము ఈ ట్రిప్లో. సో మీరేం చేస్తారంటే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూసేసేయండి. చాలా చిన్న వీడియో చూసేసి లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది, ఇలా ఒక బ్రిడ్జ్ కూడా ఉంది. యాక్చువల్గా బాగా గట్టిగా వానలు పడితే ఈ బ్రిడ్జ్ కిందకు వాటర్ వస్తాయంట, ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి అని అక్కడ వాళ్ళు చెప్పారు. కానీ ప్రజెంట్ అయితే వర్షాలు ఏం లేవు మేము వెళ్ళినప్పటికి, ఇంకా అందుకని అక్కడ వాటర్ లేదు. కానీ ఫోటోలు మాత్రం భలే వచ్చాయి, ఎక్సలెంట్గా వచ్చాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్ అయితే మనకేం అర్థం కాదు, కానీ మనం వెళ్ళాల్సిన మెయిన్ ప్లేస్ వాచ్ టవర్. ఇప్పుడు నేను అసలు నాకు ఈ ప్లేస్ ఎలా తెలిసింది, నేను ఎలా వచ్చానని చెప్తాను. నాకు అసలు ఈ ప్లేస్ తెలీదు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో పేజ్ వాళ్ళు, హైదరాబాద్కి సంబంధించిన పేజ్ వాళ్ళు అనుకుంటా. సో ఇట్లా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ ఏరియా ఉంది, ట్రెక్కింగ్ అండ్ వాచ్ టవర్, చిన్న చెరువు లాగా ఉంటుంది పక్కన, చాలా బాగుంటుంది అని చెప్పేసి వీడియో వచ్చింది. సరేలే మనం ఎలాగో ఇక్కడే కదా ఉన్నాము, ఒక వీకెండ్ వెళ్దాము అన్నట్టు వచ్చామన్నమాట. సో ఇంకా లోపలికొచ్చాకైతే ఫుల్ నాకు క్రేజీ అనిపించింది. మంచి అడ్వెంచర్ అనిపించింది. ఫుల్ ట్రెక్కింగే. కాకపోతే కొంచెం భయమేసింది. ఎట్నుంచి ఏం వస్తదో, అంటే మొత్తం అడవే అనమాట. ఇంత దూరం నాకు తెలీదు ఇంత అడవిలా ఉంటదని చెప్పేసి. అంటే వీడియోలో మనకి ఒక 1 మినిట్ వీడియోలో అంత చెప్పరు కదా. సో ఇక్కడ చూడండి, రిలాక్స్ అవ్వడానికైతే చిన్న డ్రమ్స్ లాగా పెట్టారు. అది మంచిగా అనిపించింది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే వాచ్ టవర్ అని చెప్పి అక్కడ ఇండికేషన్స్ ఉన్నాయి, కానీ ఎంత చూసినా వాచ్ టవర్ రావట్లేదు. అట్లా చాలా దూరం సుదీర్ఘంగా ప్రయాణించగా ఎట్టకేలకి మన వాచ్ టవర్ అయితే కనిపించింది. సో వెళ్ళగానే మొత్తం అసలు భలే ఉన్నింది, కలర్ఫుల్గా అనిపించింది. మొత్తం 3 ఫ్లోర్స్ ఉందన్నమాట. 3 ఫ్లోర్స్ ఉంది. అండ్ కింద వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ బోర్డు ఒకటి పెట్టారు. నాకు అంత ఓపిక లేదు, మీకు ఓపుకుంటే చదువుకోండి. కాకపోతే నేను ఒకటి చెప్తాను, పైకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఈ పాయింట్. సో ఇట్లా ఉందన్నమాట. ఇట్లా మెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్లోర్లో మనకి కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి అలా ఉన్నాయన్నమాట. కాకపోతే నేను ఒకటి చెప్తా అని చెప్పాను కదా, ఈ ఉన్నాయి కదా పక్కన మెట్లు పక్కన పట్టుకునేవి, అవి చాలా కిందకున్నాయి. పొరపాటుని మీరు జాగ్రత్తగా లేకపోతే ఆనుకున్నారనుకోండి, మన నడుములంతా హైట్ రావన్నమాట. అవి కొంచెం చిన్నగా ఉంటాయి, కింద పడతారు. అది కొంచెం భయం వేసింది నాకు. అండ్ ఇది మొత్తం 3 ఫ్లోర్లు అనమాట. ఫ్లోర్ ఎక్కేకుంది అసలు ఆ నేచర్, ఆ గాలి అసలు చాలా మంచిగా అనిపించింది. 5 రోజులు అసలు పెద్ద తలనొప్పిగా ఉంటుంది వర్క్ చేసి చేసి చేసి. సో ఒక్క వీకెండ్ కానీ ఎలా వచ్చారంటే ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. చాలామంది ఉన్నారు. ఇదైతే 2nd ఫ్లోర్ అనమాట. ఆ రోజు మేము వెళ్ళిన రోజు నేచర్ కూడా మాకు చాలా అంటే చాలా సహకరించింది అనమాట. ఎక్కడ ఎండ అనేది తగలలేదు. ఇది 3rd ఫ్లోర్ అనమాట. అసలు ఎంత బాగుందో. దీన్ని ఆనుకొని పక్కన చిన్న చెరువో మరి అది ఏంటో ఒకటి ఉందన్నమాట. మొత్తం ఫారెస్ట్ అనమాట, ఎటు చూసిన ఫారెస్టే. నాకైతే భలే అనిపించింది. ఇందాక మనం ఏదో ఒక పాయింట్లో ఆగాం, ఏంటది, ఎటు నుంచి ఏం వస్తుందో అర్థం కావట్లేదు అన్నాం కదా. ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో అని నాకు భయం వేసింది అనమాట. కాకపోతే ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏ జంతువు హాని చేయలేదు, ఏ జంతువు కనిపించలేదు అని చెప్పేసి మనకి స్టార్టింగ్లో ఒక ఆయన కూర్చో ఉంటాడు, సెక్యూరిటీ గార్డ్. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు మాకు డౌట్ ఉంటే అడిగామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వాచ్ టవర్ నుంచి ఇంకేదో ఉంది అని చెప్పేసి మేమేం చేసామంటే వెళ్తూ ఉన్నాము. ఇక్కడైతే అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. ఆ ట్రెక్కింగ్ వేరే లెవెల్లో ఉందన్నమాట. వేరే ఆ దారంతా అసలుకి రాళ్ళు, కొండలు, గుట్టలుగా ఉంది. నాకు వీలైనంత వరకు మాత్రమే తీశాను. సో ఇలా ఉందన్నమాట ఈ దారి. సో మేమేం చేసామంటే ఇంకా ఆ నది ఏమైనా దీనికి అటాచ్మెంట్గా ఉందేమో అని చెప్పేసి ఈ వైపు అయితే వెళ్ళామన్నమాట. కానీ ఆ నది అందరూ ఏం చూపిస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఆ నది దీనికి
ఆనుకోని ఉందని చూపిస్తున్నారు. అంటే ఇక్కడి నుంచే చూడొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. నది ఆనుకోని ఉండడం అయితే కరెక్టే. కానీ మీరు ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్‌లోంచి దానికి చూడటానికైతే పాత్ లేదు. మీరు మళ్ళీ బయటికెళ్ళి మళ్ళీ పక్కన ఒక టెంపుల్ ఉంటదనమాట. ఆ టెంపుల్ దగ్గర నుంచి లోపలికెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటున్నట్టయితే దీన్ని ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు. ఇవన్నీ కాటేజెస్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా స్టే చేయాలి, నైట్ క్యాంప్ ఫైర్ అలా ఇంకా ఫ్యూచర్‌లో ఏవేవో డెవలప్ చేస్తారంట. సో, ఆ కాటేజెస్ ఇవన్నీ. అండ్ ఇక్కడొచ్చేసి పైకెక్కి చూడటానికంట అది ఎందుకు కట్టారో తెలీదు. అది కూడా ఒక వ్యూ పాయింట్ లాగే. మేమైతే ఎక్కలేదు. సరే ఇంకెంత ముందుకెళ్ళినా ఏం కనిపించట్లేదు. అక్కడ చూడండి నది కనిపిస్తుంది కదా! సో, మేమైతే వెనక్కొచ్చేసాము. వెనక్కొచ్చేటప్పుడు వీళ్ళు కలిసారనమాట ఎవరో 4 మెంబర్స్. వీళ్ళైతే అసలు మొత్తం తిరిగేశారంట పాపము. 4, 5 కిలోమీటర్లు తిరిగేశారంట. ఏం కనిపించలేదంట. వాచ్ టవర్ ఒక్కటే కనిపించింది. దీనికోసమా మనం ఇట్లా వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటే నాకైతే నవ్వొచ్చింది. ఇంకెటు చూసినా అంతే అండి. మధ్యలో ఒక వాచ్ టవర్ ఉంటది. దానికోసం ఒక 4, 5 పార్ట్స్ ఉంటాయనమాట. ఇక్కడ చూడండి ఒక ఫ్యామిలీ వాళ్ళైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. మంచిగా ఫోటోలు తీసుకుంటున్నారు. కెమెరా పట్టుకొచ్చేసారు వీళ్ళంతా. సో, ఇట్లాగా మధ్యలో వాచ్ టవర్ ఉంటది. ఒక 4, 5 వేసి ఉంటాయనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మేము రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇక్కడ ఏదో వనమూలికల గార్డెన్ అన్నట్టుగా అనిపిస్తే ఎళ్ళాము. బోర్డులు తప్ప చెట్లు లేవనమాట. అండ్ అయ్యయ్యో! అసలు విషయం చెప్పడమే మర్చిపోయాను. మీరు ఈ పార్క్‌కి వెళ్ళేటప్పుడు మంచిగా డబ్బులు పెట్టుకొని వెళ్ళండి. లేకపోతే గూగుల్ పేలు, ఫోన్‌పేలు అవేం పనిచేయవు. ఈవెన్ టికెట్ కౌంటర్ దగ్గర కూడా గూగుల్ పేలు, ఫోన్‌పేలు అసలు తీసుకోరు వాళ్ళు. డబ్బులు ఒక 400, 500 పెట్టుకొని వెళ్ళండి. లేకపోతే ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత ఇంక అంతే సంగతులు. మేమైతే డబ్బులు తీసుకోకుండా ఎళ్ళి చాలా తంటాలైతే పడ్డాం. అదనమాట ముచ్చట.